హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఏప్రిల్ 1, 2025 నుంచి టీడీఎస్ రూల్స్ లో పెద్ద మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలో ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ భారం తగ్గనుంది. మరి ఈ మార్పు గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకుపోయే ముందు మా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అయితే ఏప్రిల్ 1 నుంచి వచ్చే మార్పులు ఏంటంటే టీడీఎస్ లో ఫస్ట్ వన్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి వచ్చే వడ్డీ ఆదాయంపై గవర్నమెంట్ అనేది టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేసింది. అంటే ఇంతకుముందు టీడీఎస్ లిమిట్ అనేది 50,000 రూపాయలు ఉండింది, ఇప్పుడు దాన్ని ₹1,00,000 పెంచారు. అంటే సీనియర్ సిటిజన్స్ కి వచ్చే మొత్తం వడ్డీ ఆదాయం అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో ₹1,00,000 మించితేనే బ్యాంకులు అనేవి టీడీఎస్ ని డిడక్ట్ చేస్తాయి. ₹1,00,000 లోపు ఉంటే బ్యాంకులు అనేవి టీడీఎస్ అనేవి డిడక్ట్ చేయవు. అంతేకాకుండా ఎఫ్డీలు గానీ ఆర్డీలు గానీ ఇతరత్ర సేవింగ్స్ అకౌంట్ నుంచి వచ్చే వడ్డీకి కూడా ఇది వర్తిస్తుందని చెప్పాలి. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే నార్మల్ సిటిజన్స్ కి అంటే సాధారణ పౌరులకు కూడా టీడీఎస్ పరిమితిలో మార్పులు చేశారు. అంటే ఇప్పటి వరకు ₹40,000 వడ్డీ ఆదాయాన్ని ₹50,000 పెంచారు. అంటే ఒకవేళ మీకు వచ్చే వడ్డీ ఆదాయం అనేది ₹50,000 లోపు ఉంటే బ్యాంకులు అనేవి టీడీఎస్ డిడక్ట్ చేయవు. ₹50,000 పైన ఉంటేనే బ్యాంక్ అనేది టీడీఎస్ అనేది డిడక్ట్ అనేది చేస్తుంది. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే లాటరీకి సంబంధించి కూడా టీడీఎస్ నిబంధనలను కూడా ప్రభుత్వం అనేది సరళీకృతం చేసింది. అంటే గతంలో ఒక సంవత్సరంలో గెలిచిన మొత్తము ₹10,000 మించితేనే టీడీఎస్ అని డిడక్ట్ అయ్యేది. ఇప్పుడు ఒక్కొక్క లావాదేవీ అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 10,000 కంటే ఎక్కువ ఉంటేనే మీరు టీడీఎస్ ని కడతారు. దీనివల్ల ఎవరైతే తక్కువ అమౌంట్స్ గెలుస్తారో వాళ్ళకి ఊరట లభించిందని చెప్పాలి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెన్సీ గానీ బ్రోకర్స్ గానీ టీడీఎస్ పరిమితి పెంచడం ద్వారా వాళ్ళకి ప్రయోజనం చేకూర్చారు. ఏ విధంగా అంటే ఇన్సూరెన్స్ కమిషన్ పై టీడీఎస్ లిమిట్ అనేది 15,000 నుంచి 20,000 పెంచారు. సో ఈ చేంజ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ పై పన్ను భారాన్ని కొంత తగ్గిస్తుందనే చెప్పొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ గానీ షేర్స్ లో గానీ ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వారికి ఏప్రిల్ 1 నుంచి గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పాలి. ఏ విధంగా అంటే వాళ్ళకి వచ్చే డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ లిమిట్ అనేది 5,000 నుంచి 10,000 పెంచారు. దీనివలన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ భారం అనేది తగ్గుతుందనే చెప్పాలి. సో ఇదండి ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ నిబంధనలో వచ్చే మార్పులు. టీడీఎస్ కాకుండా టీసీఎస్ కూడా ఒకటి ఉంది. సో మీకు అడిగేది ఏంటంటే టీడీఎస్ కి టీసీఎస్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ టీసీఎస్ ఎక్కడ వాడబడుతుంది, సో ఎంతమంది దీన్ని చెప్తారో చూద్దాం. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.